హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కబుర్లు ఏంటో చెప్పుకుందామా? ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి చేసుకోండి, సరేనా? అసలు విషయం ఏంటంటే కాలేజ్కి వెళ్తున్నా అనమాట, అదే క్లాస్కి వెళ్తున్నా. డేటా మైనింగ్ క్లాస్ ఉంది ఈరోజు. మా క్లాస్ 2 to 3 ఉంటుంది, కానీ నేను మాత్రం 1కే రెడీ అయిపోవాలి. అంటే మరి నడుచుకుంటూ వెళ్ళాలంటే ముందే వెళ్ళాలి కదా. ఉన్నది గంట క్లాసు. స్టార్ట్ అయ్యేసరికి 1:30 అవుతుంది. 1:30కి స్టార్ట్ అయితే ఒక 1:40 కల్లా వస్తాను. 1:45 అలా అవుతుంది. అంటే మనం కొంచెం ముందే బయలుదేరుతాంలేండి. ఈ అమెరికన్స్ ఒకళ్ళు అడగకుండానే హెల్ప్ చేస్తారు. మళ్ళీ థ్యాంక్స్ చెప్పకపోతే ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ బిల్డింగ్ని కెల్సీ అంటారు. అంటే ఓన్లీ ఎంబీఏ వాళ్ళకు ఉంటే క్లాసెస్ మనకు ఉండవు అనమాట. ఎంబీఏ వాళ్ళకు ఉంటే అంటున్నావు, మళ్ళీ నువ్వెందుకు వస్తున్నావు అంటారేమో. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అంటే మా ఐటీ వాళ్ళకి కూడా 1-2 క్లాసులు ఉంటాయి ఇక్కడ. సో దానికోసం రావాల్సి వస్తుంది. క్లాస్కి వచ్చేసాము. భలే ఉంది ఈరోజు క్లాస్ మాది. ఓకే, అర్థమైంది. ఇక్కడ క్లాస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గరలో అనమాట. సో 5 minutes 10 minutes వాక్ చేస్తే అయిపోతుంది. కానీ మా ఐటీ బిల్డింగ్ అయితే ఇంకా చాలా దూరం. అక్కడికి మ్యాక్సిమం 20-25 minutes పడుతుంది. అక్కడ కూడా నాకు క్లాస్ ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను, ఆ బిల్డింగ్ కూడా. లాస్ట్ సెమిస్టర్ కదా, అందుకని కొంచెం టైంకి వస్తున్నా. టైం కూడా కాదు, ఇంకా త్వరగానే వస్తున్నా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చక్కగా ఏదో మాట్లాడుకుంటూ సోదేసుకుంటూ అలా వచ్చేవాళ్ళం. క్లాస్కి వచ్చిన తర్వాత కూడా టైంపాస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, సో చాలా బోర్ కొడుతుంది నాకైతే. కానీ తప్పదుగా, ఇంకా ఏంటో ఎవరి లైఫ్లో జరగని మిరాకిల్స్ అని నా లైఫ్లోనే జరుగుతాయి అనిపిస్తుంది. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. సర్లేండి, ఆ కష్టాలు ఎప్పుడు ఉండేవేగా. మనం అయితే లాగిన్ అవుదాం. మన పేరుతో టైటిల్ పడిపోయిందిగా, వెల్కమ్ భవానీ కనుమతిరెడ్డి. మోస్ట్లీ బిల్డింగ్ మొత్తం డేటాకి సంబంధించిన క్లాసెస్ మొత్తం ఉంటాయి. డేటా మైనింగ్, డేటాబేస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి కాలేజ్ లాగిన్ చేయాలి. ఇక్కడ క్యాన్వాస్ అన్నీ ఒకటి ఉంటుంది, అంటే మా కాలేజ్ వాళ్ళది గస్ అంటారనమాట. సో ఇది ఓపెన్ చేసి క్యాన్వాస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మోస్ట్లీ చాలా యూనివర్సిటీస్ యూస్ చేసేది ఒకటే క్యాన్వాస్. అంటే దీంట్లో పీపీటీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట, కోర్సుకి సంబంధించినవి. సో ఇక్కడ మనం కాలేజ్ ఈమెయిల్ టైప్ చేయాలి. గస్ డాట్ స్టేట్ డాట్ మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది. మన పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినట్టుంది. అయ్యో, ఇప్పుడు ఎలా చూద్దాం. ఇక్కడ ఏదో నెంబర్ ఉంది, దీన్ని ఫోన్ చేసి చూద్దాం. వాడికి కాల్ చేశాను, టైం పట్టుద్ది అన్నాడు. సరే ఇంక ఈరోజు అయినట్టేలా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఈలోపు మా ప్రొఫెసర్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటో చూసేద్దాం ఉండండి. పిజ్జా పార్టీ 19th Wednesday ఇక్కడే కెల్సీలో పిజ్జా పార్టీ ఉంది. పిట్స్బర్గ్లో ఉంటే రండి, ఓకేనా? వెళ్దాం. ఇంకా గుడ్ న్యూస్ చెప్పి క్లాస్ వదిలేశాడు. మా ప్రొఫెసర్ చాలా మంచోడు తెలుసు. ఇప్పటివరకు ఒక్క అసైన్మెంట్ కూడా ఇవ్వలేదు మాకు. మాస్టర్స్ మొత్తంలో ఈ ఒక్క క్లాసే అసలు స్ట్రెస్ లేకుండా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అదనమాట సంగతి. ఉంటా మరి. మళ్ళీ పిజ్జా పార్టీలో కలుద్దాం అందరం, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకే?